వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కోరుపోలు గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంది. ఈ గ్రామ పంచాయతీ 35 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది. పైకప్పులు పెచ్చులుడుతుంది. దీంతో గ్రామ పంచాయతీ ప్రజలు, అధికారులు శిథిలావస్థలోనే ఉన్న భవనంలోనే భయంగా పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో భవనం ఉరవడం, పెచ్చులుడుతుంది. సిబ్బంది కూర్చోవడానికి గదులు లేక ఇరుగ్గా ఉండడంతో ఇబ్బందులు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ భవనంలో మరుగుదొడ్ల సదుపాయం కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవడానికి ఉన్న స్థలం వివాదాల్లో ఉండడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాల్సిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు. మా గ్రామ పంచాయతీ ఏంటంటే శాంక్షన్ వచ్చి దగ్గర ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వంలో సర్పంచ్ గారు కడతానికి ముందుకు వచ్చారు, కానీ దానికి భూమి వివాదం వల్ల కొద్దిగా సమస్యలు ఏర్పడ్డాయి. దానివల్ల కట్టలేకపోయిండు. ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఇక్కడ వేరే దిక్కున ఈ భూ వివాదం వల్ల వేరే దిక్కున కడదాం అంటే గ్రామ పంచాయతీలు ఒప్పుకోవడం లేదు. దీనికి ఈ ప్లేసులనే కట్టాలి, మనకు ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమే కదా అనే ఉద్దేశంతో ఇక్కడనే కట్టాలని ప్రజలు కానీ యువకులు అయితే మొత్తం మీద ఆగట్లేదు. ఇక్కడ తప్ప గ్రామ పంచాయతీ అనేది వేరే దిక్కు కట్టే సమస్య లేదనేది ఊళ్ళో. ఇది కోర్టులో కేసు వేసారు, ఆ భూమి మారని వేరే వాళ్ళు కోర్టులో కేసు వేసారు. ఆ కేసు ఇప్పుడు అడగాలి. ఇది ఎంఆర్ఓ అయినా లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని కొద్దిగా ఈ భూ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటాను. మా పెదకొర్పూరు గ్రామ పంచాయతీ శిథిలావస్థలో ఉంది. దీనికి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ స్పందించి ఇటు సమస్యను పరిష్కరించి మాకు త్వరితగతిలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కట్టియాలని పెదకొర్పూరు గ్రామ ప్రజల తరఫున మేము కోరుతూ ఉన్నాం. మరియు ఇటు భూమి వివాదం కోర్టులో ఉన్నది. ఆ కోర్టు సమస్యను